పీఎం కిసాన్ 22వ విడత తేదీ వచ్చేసింది. అప్పుడే రైతుల అకౌంట్లోకి 2,000 రూపాయలు ఖాతాలో పడతాయి. ఇవి పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4 పనులు ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి. చేసుకుంటేనే రైతుల అకౌంట్లోకి అయితే పడతాయి. ఇప్పటి వరకు మీ ముదుపటి వరకు చూసుకున్నట్లయితే 21వ విడత డబ్బులు పడ్డట్టు ఈ విడత డబ్బులు అనేవైతే అలాగా పడవన్నమాట. అలా ఎందుకు పడబోవు అనే వివరాలు అనేవి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఇటీవల తెలియజేయడం అయితే జరిగింది. ఏంటంటే పీఎం కిసాన్ సంబంధించి ఒక రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేవి పొందాలనుకున్న వారు రైతుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు అనేది రూపొందించిన విషయం తెలిసిందే. నేను మీ అందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరైతే ఆ రూపొందించిన కార్డు అనేది ప్రత్యేక కార్డు గుర్తింపు రైతులందరికీ కూడా ఇప్పుడు మీకు ఆధార్ కార్డు మన అందరికీ ఎలాగనో రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు అనేది అలాగన్నమాట. సో అందరూ కూడా అది పొందాలనుకున్న వారందరూ కూడా మీరు ఏమేమి చేయాలి పనులు అనేవి ముందుగాలు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ కూడా మీరు ఇవి నెగ్లెక్ట్ చేసారు అనుకోరి ఈ డబ్బులకు సంబంధించి అయితే మీకు పడబోవన్నమాట. మీరు డబ్బులు అనేవి మళ్ళీ ఇన్స్టాల్మెంట్ విడుదలైన తర్వాత అయ్యో మాకు డబ్బులు పడలేదు నెత్తి నోరు కొట్టుకుంటానైతే మళ్ళీ ప్రయోజనం ఉండదన్నమాట. ఉన్నప్పుడే ప్రయోజనం సంబంధించి ఏవైతే డబ్బులు ఉన్నాయో పొందాలనుకోవాలన్నమాట. మళ్ళీ ఇవన్నీ వేయిన తర్వాత పొందాలనుకుంటే అవి మనకు రావన్నమాట. సో ఒకసారి అయితే మీరు గమనించి ఒక విషయాన్ని తెలుసుకోగలరన్నమాట. రైతు భరోసా డబ్బులు కానివ్వచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానివ్వచ్చు. ముందుగాలు మీరు ఏం చేస్తారంటే మీ గ్రామాలలో ఉండే ఏఈఓ అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఏఈఓ అధికారులు మీకు ఒకవేళ అందుబాటులో అండ్ మీకు ఎప్పటికే లాంగ్ టైం అయిందనుకోర్రి అంటే కొంచెం లాంగ్ ఉన్నట్లయితే మీ సేవా సెంటర్లలో కూడా మీ సేవ సమీపంలో సెంటర్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారన్నమాట. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత రైతులకు ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు అనేది వస్తుంది. ఈ గుర్తింపు కార్డు కలిగి ఉంటేనే పీఎం కిసాన్ అప్లికేషన్లో మీ నేమ్ అనేది రావాలన్నమాట. మీ విలేజ్లలో లిస్ట్లో ఇప్పుడు బెనిఫిషియరీ లిస్ట్ ఎలాగనో ఈ లిస్ట్లో కూడా మీ నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పీఎం కిసాన్ నవంబర్ ఇది మన ఇప్పటికే దేశ ప్రధానమంత్రి గారు తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. ఇప్పటికీ ఈ నవంబర్ నుంచి వెళ్ళి ఈ పెంపు చేస్తున్నారు, 10,000 రూపాయలకు పెంపు చేస్తున్నారని అయితే దండిగా ప్రచారాలు అయితే జరుగుతున్నాయన్నమాట. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం అన్నమాట. ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో పీఎం కిసాన్ సంబంధించి ఎలాంటి పెంపు చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వాలకు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్మలమ్మ గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. సో 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. సో అందరూ కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ కూడా అరే ఇది మాకెందుకులే అని అయితే మీరు నిర్లక్ష్యం చేసుకుంటే 22వ విడత డబ్బులు అనేవి అయితే మీరు పొందరు. మళ్ళీ తర్వాత డబ్బులు పడిన తర్వాత మీరు అందరూ అప్పుడే అనుకుంటారన్నమాట అరే డబ్బులు ఇక పడ్డాయి ఇక మాకు కూడా పడతాయి. ఈ ప్రక్రియ నెగ్లెక్ట్ చేయొద్దు, ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి. మాకెందుకులే అనికైతే మీరు నెగ్లెక్ట్ చేయొద్దు అన్నమాట. నేను మళ్ళీ చెప్తానంటే అర్థం చేసుకోర్రి. 22వ విడత మీకు డబ్బులు అనేవి పడాలంటే ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోండి. ఏం లేదు, మీ యొక్క సమయంలో ఒక గంట 2 గంటల సమయం అనేది ఒకసారి అయితే మీ సమీపంలో ఉన్న మీ సేవా సెంటర్లో గడిపినట్లయితే వారే ఈ ప్రక్రియ పూర్తి చేస్తారన్నమాట. సో పూర్తి చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే కేంద్రం ఇస్తుందన్నమాట పెట్టుబడి సాయం కింద రైతులకు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి సంబంధం లేదన్నమాట. కేంద్రమే ప్రత్యేకంగా ఇస్తుంది 4 నెలలకు ఒకసారి. అలాగే 10,000 రూపాయలకు పెంపు చేయట్లేదన్నమాట. ఆర్థిక బడ్జెట్లో చూసుకున్నట్లయితే అదే 6,000 రూపాయలకు ఉంచుతున్నారు సంవత్సరానికి చూసుకున్నట్లయితే. సో ఇదన్నమాట. మోడీ గారు అయితే ఈ నెలలో చూసుకున్నట్లయితే మనకు అనౌన్స్ అయితే చేస్తారు. ఈ పీఎం కిసాన్ సంబంధించి తేదీలు కూడా అనౌన్స్ అయితే అవుతాయన్నమాట. ఫిబ్రవరి చివరి తేదీలలో ఈ ఇన్స్టాల్మెంట్ విడుదలవుతున్నట్లయితే సమాచారాలు అయితే వచ్చినాయి అన్నమాట. సో రైతులకు వెంటనే షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ కొత్త చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.